అమ్మా, నాకు విశ్రాంతి కావాలి. స్కూలు, కాలేజీ చదువులతో అలసిపోయిన కూతురు తల్లితో చెప్పింది. మంచి మార్కులు వచ్చి మంచి ఉద్యోగం వస్తే తర్వాత విశ్రాంతే కదా. కూతురు లేచి చదవడం మొదలుపెట్టింది. విశ్రాంతి అలాగే మిగిలిపోయింది. అమ్మా, కొంచెం టైం ఇవ్వమ్మా, విశ్రాంతి తీసుకుంటాను. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన కూతురు నీరసంగా పలికింది. ముందు పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వు, తర్వాత విశ్రాంతే. ఇప్పుడేం అవసరమమ్మా, 2-3 ఏళ్ళు కానీ సరైన సమయానికి అన్నీ అయితే టెన్షన్ ఉండదమ్మా. ఆ తర్వాత విశ్రాంతేగా. కూతురు పెళ్లికి సిద్ధమైంది. విశ్రాంతి మాటే లేదు. పెళ్లి అయ్యింది. 2 పిల్లల తల్లి అయ్యింది. విశ్రాంతి తీసుకోవటం అలాగే మిగిలిపోయింది. నీవు అమ్మవు, పిల్లలను జాగ్రత్తగా పెంచాలి. నాకు ఆఫీస్ పనికి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు. ఇంకొన్ని సంవత్సరాలు ఓపిక పట్టు. అంతే. పిల్లలు పెద్దవాళ్ళైతే నీకు విశ్రాంతే కదా. 2 పిల్లల కోసమై ఎన్నో రాత్రులు నిద్ర లేక గడిచిపోయాయే కానీ విశ్రాంతి దక్కనే లేదు. పిల్లల హోంవర్క్, ప్రాజెక్ట్ వర్క్, లంచ్ బాక్సులు, ఆర్థిక సమస్యలు, సంసారం, వడిదుడుకులు, ఊపిరి సలపని స్థితిలో విశ్రాంతి అనే ఆలోచనే మాయమైంది. పిల్లల చదువులయ్యి ఉద్యోగాలు చేస్తూ తమంతట తాము బతుకుతున్నారు. ఇప్పుడైనా విశ్రాంతి తీసుకుంటాను అనుకుంది. ఇంకా పిల్లల పెళ్లి చేయాలి. ఈ బాధ్యత తీరితే ఇంకా హాయే కదా. నీ ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు. ఆమె ఓపిక చేసుకుంది. పిల్లల పెళ్లి లోటు లేకుండా చేసింది. విశ్రాంతి లేక నీరసపడిపోయింది. పిల్లల సంసారం వాళ్ళ పాటికి వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడైనా కొంచెం విశ్రాంతి తీసుకుంటాను. అయ్యో రామా, అమ్మాయి కడుపుతో ఉంది. తొలి కాన్పు, పురుడు పోయాలి, నామకరణం వగైరా అన్నీ అయ్యి అది కాపురానికి వెళ్ళిన తర్వాత ఇంకా విశ్రాంతి. కూతురి బాలింతతనం వగైరాలన్నీ సక్రమంగా జరిగాయి. అబ్బా, ఈ జంజాటం ముగిసింది. ఇంకా విశ్రాంతి తీసుకుంటాను అనుకునే లోపే, అమ్మా, నేను ఉద్యోగానికి వెళతాను, నీవు మనవడిని చూసుకోవాలి అని కూతురు ఆకాంక్ష.